హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ పార్ట్ 6కి రావడం జరిగిందండి. సో ఇంతవరకు ఫస్ట్ 5 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి. అలాగే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. ఓకే, మనం 51st క్వశ్చన్ మనం చూస్తున్నాం. ఇఫ్ ది ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 100%, దెన్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై అంటున్నారు. చూడండి, ఒక ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ని 100% పెంచితే అంటున్నారు. అంటే క్యూబ్ యొక్క సైడ్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, క్యూబ్ యొక్క సైడ్ ఏ అనుకుందాం. దీన్ని ఇప్పుడు ఏం చేశారు అంటున్నారు? 100% పెంచారు అంటున్నారు. 100% పెంచారంటే ఏని ఏం చేశారు? 2a చేశారండి. ఏని ఏం చేశారు? 2a చేశారు. అప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నారు. సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటున్నారు. ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఖచ్చితంగా తెలియాలి. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 6a² అండి. ఏంటి ఫార్ములా? 6a². సో నార్మల్గా ఏ సైడ్ ఉన్నప్పుడు 6a² అవుతుంది. కానీ ఏని ఇప్పుడు 2a చేశారు కదా, అంటే 6 × 2a² చేశారు. అంటే 2² 4 కాబట్టి 4 అంటే 4 టైమ్స్ అవుతుంది, రైట్? 4 × 6a² అవుతుంది, రైట్? అంటే ఏమైంది? 6a² ఉండేది దానికి 4 టైమ్స్ అయ్యింది. అంటే ఇక్కడ x ఉంటే ఇది 4x అయింది అనమాట. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడుగుతున్నారో అది క్లియర్గా చూడండి. దెన్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై, ఎంత ఇంక్రీజ్ అయ్యింది అంటున్నారు. ఎంత ఇంక్రీజ్ అయ్యింది? దాని వాల్యూకి ఇంకొక 3 టైమ్స్ కలిపారు. అప్పుడు అది కంప్లీట్గా 4 టైమ్స్ అయింది. ఓకే, ఇక్కడ ఎన్ని టైమ్స్ అయ్యింది అని అడగట్లేదండి. ఎన్ని టైమ్స్ అయ్యింది అంటే 4 టైమ్స్. ఓకే, కానీ ఎంత పెరిగింది అంటే ఇప్పుడు x కాస్త 4x అయిందండి. ఎంత పెరిగింది అంటే 3x పెరిగింది. కానీ ఎన్ని టైమ్స్ అయింది అంటే 4 టైమ్స్ అయింది. కానీ ఎంత పెరిగింది అంటే 3x పెరిగింది. 3x అంటే ఏంటి? 300%. ఎందుకంటే ఇది 100% అయితే 3 టైమ్స్ x కాబట్టి 300%. సో 300% పెరిగింది అని చెప్పొచ్చు. దీన్ని సింపుల్గా అయితే ఎలా సాల్వ్ చేసుకుంటాం? ఇంక్రీజ్డ్ బై 100% అన్నారు కదా, అంటే డబల్ చేశారు అని అర్థమైంది. సర్ఫేస్ ఏరియా అన్నారు కాబట్టి సర్ఫేస్ ఏరియా ఫార్ములా 6a² కాబట్టి అంటే a² అంటే నార్మల్గా a² ఉండేది, అది 2a అయింది కాబట్టి అది 4a² అవుతుంది, రైట్? 2a² అవుతుంది. సో 4a² అవుతుంది. అంటే 1 ఉండేది 4 అయింది, అంటే 3 పెరిగింది, అంటే 300% పెరిగింది అని మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా సాల్వ్ చేసి చెప్పచ్చు, రైట్? సో నెక్స్ట్ 52nd క్వశ్చన్ మనం చూద్దాం. ఏ బుక్ సెల్లర్ గివ్స్ 12% డిస్కౌంట్ ఆన్ ది ప్రింటెడ్ ప్రైస్. వాట్ డస్ ఎ కస్టమర్ పే ఫర్ ఏ బుక్ విత్ ఎ ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ₹75? చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్, రైట్? ఏమంటున్నాడు? ఒక బుక్ మీద 75 రూపీస్ ఉందంటండి, దానిలో 12% డిస్కౌంట్ ఇచ్చారంట. అలా అయితే ఎంత కట్టాలి అని అడుగుతున్నారు కస్టమర్. సింపుల్, ఇందులోంచి 12% తీసేయాలి. 10% ఎంత అండి? 10% 7.5 కదా. మిగతా 2% ఎంత అవుతుంది? 1% ఎంత? 0.75 కదా. అంటే 2% దీనికి డబుల్ అంటే 1.5 కదా. సో ఇది 10%, ఇది 1%, సారీ 2% ఇది. సో టోటల్ 9 రూపీస్ అయింది. సో ఆ 9 రూపీస్ తీసేయాలి. 9 రూపీస్ తీస్తే ఎంత వస్తుందండి? ఆన్సర్ 66 వస్తుంది. సో కస్టమర్ ఎంత పే చేయాలి? 66 రూపీస్ పే చేయాలి అని మనకి క్లియర్గా అర్థమవుతుంది, రైట్? సో నెక్స్ట్ 53rd క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ మార్క్డ్ ప్రైస్ ఈజ్ ₹180 అండ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఈజ్ ₹153, దెన్ ది రేట్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్. ఫస్ట్ మార్క్ చేసిన ప్రైస్ 180 అంట, దాని మీద ఉన్న ప్రైస్. కానీ అది ఏం చేశారు? ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 153 రూపీస్కి అమ్మడం జరిగిందంట. ఓకే, సో ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? క్లియర్గా కనిపిస్తుంది. ఎంత? 180లోంచి 150 తీస్తే 30, కానీ ఇంకో 3 ఉంది కదా, ఆ 3 తీసానంటే 27 అండి. సో 27 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు? రేట్ ఆఫ్ డిస్కౌంట్ అన్నారు, అంటే పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ 27 ఎందులో డిస్కౌంట్ ఇచ్చారు? 180లో డిస్కౌంట్ ఇచ్చారు. అంటే ఈ 27 180లో ఎంత పర్సంటేజ్ అనేది క్వశ్చన్ అండి. 27 180లో ఎంత పర్సంటేజ్ అంటే 27/180 × 100 చేస్తే సింపుల్ ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? సో క్లియర్గా క్యాన్సిల్ చేద్దాం. 9 3s 9 20s 21s 25s 5 × 3 15%. ఎంత అయిందండి? 15% ఆన్సర్ అయింది. ఓకే, ఇంకా ఇప్పుడు ఇలా చేయకుండా నార్మల్గా అయితే ఏం చేయొచ్చు? ఇప్పుడు 180లో 27 ఎంత పర్సెంట్? 10% ఎంత? 18. క్లియర్ కనిపిస్తుంది. 10% ఎంత? 18. ఇంకొక 9 యాడ్ అవ్వాలంటే ఇంకో 5% యాడ్ అవ్వాలి. సో 15% అని అలా కూడా చెప్పచ్చు,
ఓకే, యాక్చువల్లీ ఇది కూడా మనకు ఆల్మోస్ట్ మనం పేపర్ మీద పెన్ పెట్టకుండా సాల్వ్ చేయొచ్చు. ఎంత 180 రూపీస్ ఉన్నది 153 రూపీస్కి అమ్మారు అంటే 27 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. 27 180లో ఎంత పర్సెంట్? 10% అంటే 18కి ఇంకో 9 కలిపితే 27 అవుతుంది. అంటే ఇది 10% అయినప్పుడు ఇది ఎంత అవుతుందండి? దానికి సగం 5%, సో 15%. సో ఇలా మనకి మంచి నెంబర్స్ ఉన్నప్పుడు ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ 54th క్వశ్చన్ మనం చూద్దాం. ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% and 20% ఈజ్ ఈక్వల్ టు. సింపుల్ థింగ్ ఏమంటున్నాడు? 10% డిస్కౌంట్ ఇచ్చి తర్వాత 20% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు సింగిల్గా అయితే ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. మనం ఫార్ములా ఆల్రెడీ చూసాం. ఏంటి? A%, B% సక్సెసివ్ రేట్ ఆఫ్ చేంజ్. అది పెంచినా తగ్గించినా, పెంచితే పాజిటివ్ అవుతుంది, తగ్గిస్తే నెగిటివ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఫార్ములా A + B + AB/100 అవుతుంది. ఓకే, ఒకవేళ రెండు డిస్కౌంట్స్ అయితే రెండు మైనస్ అవుతాయి. ఒకటి పెంచి ఒకటి తగ్గిస్తే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అవుతుంది. ఇక్కడ ఏంటి? డిస్కౌంట్ ఇచ్చామంటున్నారు అంటే రెండు కూడా ఏంటి? మైనస్లు అవుతున్నాయి. -10 -20. ఇక్కడ మాత్రం ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్, A ఇంటూ B కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 10 × 20 200, 200/100 2. సింపుల్. అంటే -30 + 2 అంటే 28% ఆన్సర్ అవుతుంది. రైట్, సో మనకి ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ 55th క్వశ్చన్ మనం చూద్దాం. 22 క్యారెట్ గోల్డ్ ఈజ్ మిక్స్డ్ విత్ 18 క్యారెట్ గోల్డ్ ఇన్ ద రేషియో 1:2 టు గెట్ X క్యారెట్ గోల్డ్, దెన్ ద వాల్యూ ఆఫ్ X ఈజ్. చూడండి, మనం ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ కూడా ఏంటి? ఫాస్ట్గా మైండ్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. ఏంటి? 10 + 20 30, అదొక -2 అవుతుంది అంటే 28 అని. అంటే ఎందుకు నేను ప్లస్ వేస్తున్నానంటే జస్ట్ మనం మైనస్ డిస్కౌంట్నే కదా కనుక్కుంటున్నాం. రైట్, సో -10 -20 అయినా -30 అది +2 -28 అంటే 28% తగ్గించాలి డిస్కౌంట్ ఇవ్వాలని అర్థం అవుతుంది. సో ఇది కూడా బేసిక్గా అయితే పేపర్ మీద పెన్ పెట్టకుండా చేయాలి. ఎప్పుడు చేయగలం మనం? కొంచెం ప్రాక్టీస్ చేసినప్పుడు, ఆ ఫార్ములా అనేది క్లియర్గా అర్థమైనప్పుడు. నేను ఫార్ములా బేస్ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను, నార్మల్గా ఎలా చేయాలో కూడా చెప్పానండి. రైట్, ఎలా చేసినా సరే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ 55th క్వశ్చన్ మనం చూద్దాం. 22 క్యారెట్ గోల్డ్ని 18 క్యారెట్ గోల్డ్తోని ఏ రేషియోలో? ఒక యూనిట్ 22 క్యారెట్ గోల్డ్ అయితే 2 యూనిట్లు 18 క్యారెట్ గోల్డ్ ఉన్నాయంట. అలా అయితే ఫైనల్గా వచ్చేది ఎన్ని క్యారెట్ గోల్డ్ ఉంటుంది అంటున్నాడు ఆ మిక్సర్లోని. ఇప్పుడు చూడండి, ఒక యూనిట్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ ఒకటైతే 18 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపారండి. ఫైనల్గా వచ్చేది ఎంత అంటున్నారు? ఎన్ని క్యారెట్ గోల్డ్ ఫైనల్గా వస్తుందంటే సింపుల్ థింగ్, దీనికి యావరేజ్ అని ఎంత అని అడుగుతున్నాడు అంతే. దీనికి ఏమడుగుతున్నాడు? యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంత ఎక్కువ ఉంది? ఈ రెండింటికంటే 4 ఎక్కువ ఉంది ఇది. సో 4 తీసాం అనుకోండి, ఇప్పుడు 18 అయిందా? ఈక్వల్ చేసామా? ఓకే, ఈ 4ని ఏం చేయాలి? మూడింటికి మళ్ళీ సమానంగా పంచేయాలి. 4ని 3 పార్ట్స్ అయింది అంటే 1/3 వచ్చింది. ఒక్కో దానికి 1/3 అంటే 18కి 1/3 కలిపితే 19 1/3 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. సింపుల్ థింగ్ ఏమీ లేదు. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు అంటే యావరేజ్ కనుక్కోమంటున్నాడు. ఫైనల్గా క్లియర్గా చూసుకోండి, ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇది మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్త చూసుకోవాలి. అంతేగాని జస్ట్ ఓన్లీ 22కి 18కి జస్ట్ నార్మల్గా యావరేజ్ కనుక్కోకూడదు. ఎందుకు అలా డైరెక్ట్ కనుక్కోకూడదు? ఇది ఒక యూనిట్ అయితే ఇవి 2 యూనిట్లు ఉన్నాయి, వెయిటెడ్ యావరేజ్ అంటాం దీన్ని. రైట్, సో ఇది మాత్రం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే 1:2 రేషియోలో మిక్స్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది 2 యూనిట్స్ ఉన్నాయి అంటే 2 18లు ఉన్నాయని 2 తీసుకోవాలి. ఓకే, ఒక 22 తీసుకుంటాం. యావరేజ్ కనుక్కుంటాం, 19 1/3 వచ్చింది. సో నెక్స్ట్ 56th క్వశ్చన్ మనం చూద్దాం. X వేరీస్ డైరెక్ట్లీ విత్ ది ప్రోడక్ట్ ఆఫ్ Y అండ్ Z వెన్. ఓకే, దీని అర్థం ఏంటి? X వేరీస్ డైరెక్ట్లీ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటున్నారు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B అని అంటే A ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ B అవుతుంది. K అనేది ఏంటి? ఒక కాన్స్టెంట్ అనమాట. ఈ కాన్స్టెంట్ K అనే కాదు, ఏమైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. సో ఇదేంటి? A ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ B అనుకుంటున్నాం. ఈ కాన్స్టెంట్ అనేది ఎప్పుడు కూడా ఇంకా సేమ్గా ఉంటుంది. ఓకే, సో ఇది A ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు B అన్నప్పుడు, A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు B అంటే A ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ B అంటే ఇది. అంటే అప్పుడు ఏమవుతుంది? K/B అవుతుంది అనమాట. ఓకే, ఒక కాన్స్టెంట్ ని మల్టిప్లై చేస్తాం, అప్పుడు అది ఈక్వల్ అవుతుంది. సింపుల్. అలాగే X వేరీస్ డైరెక్ట్లీ విత్ ది ప్రోడక్ట్ ఆఫ్ Y అండ్ Z అన్నారంటే X ఈజ్ ఈక్వల్ టు
ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆఫ్ వై ఇంటూ జెడ్. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే ఇంటూ వై జెడ్ అవుతుంది అనమాట, సింపుల్. కానీ ఫస్ట్ ఏం ఇచ్చాడు, వై 45 అయినప్పుడు జెడ్ 20 అయినప్పుడు ఎక్స్ 200 అవుతుంది అన్నాడు. సో ఏంటి, కే వాల్యూ మనకు తెలియదు, అదే ఇప్పుడు కనుక్కుంటున్నాం. వై 45 అయినప్పుడు జెడ్ 20 అయినప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది అంటున్నాడు, 200 అవుతుంది అంటున్నాడు. ఒకసారి క్యాన్సిల్ చేద్దాం, 20 10s అండ్ 10/45 కే అయింది. ఓకే, ఇంకా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 2s 5 9s, అంటే కే వాల్యూ ఎంత అయింది, 2/9 అయింది. కే వాల్యూ ఎంత అయింది, 2/9 అయింది. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, వై 90 జెడ్ 30 అయినప్పుడు, అంటే ఇప్పుడు మళ్ళీ మనకు తెలుసు ఏంటి ఫార్ములా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ వైజెడ్ అని తెలుసు కదా. ఇప్పుడు మనకి కే తెలుసు 2/9 అని, వై తెలుసు 90 అని, జెడ్ తెలుసు 30 అని. అలా అయితే అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, 9 1s 9 10s, 2 × 10 20 × 30 600. సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది అని సింపుల్గా చెప్పచ్చు, రైట్. సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ మనం చేస్తామా ఎగ్జామ్లో అంటే చెయ్యము, ఇవన్నీ చేయకూడదు. ఇదంతా చేయకుండా ఏం చేస్తాం, ఇప్పుడు వై 45 అయినప్పుడు జెడ్ 20 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 200 అయింది. వై 90 అయినప్పుడు జెడ్ 30 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇప్పుడు వై ఇక్కడ 45 అయింది, ఇక్కడ ఏమైంది 2 times అయింది, అవునా. ఇక్కడ ఏమైంది 2 times అయింది. తర్వాత ఇక్కడ 20 ఉంది, ఇక్కడ ఏమైంది 1.5 times అయింది. క్లియర్గా చూడండి, 20 నుంచి 30 వచ్చిందంటే 1.5 times అయింది, 1.5. సో 2 × 1.5 ఎంత, 3 times. సో ఇది ఏమవుతుంది, 3 times అవుతుంది, అంటే 600 అవుతుంది అని మనం ఈజీగా సాల్వ్ చేసుకొని ఆప్షన్ సిని టిక్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అలా చేయాలి. బట్ ఈ కాన్సెప్ట్ ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నేను కాన్సెప్టే చెప్తున్నాను, నేను షార్ట్ కట్ చెప్పట్లేదండి. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ఎలా అర్థం అవుతుంది మనకి, ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై ఇంటూ జెడ్, ఇది మనం తీసుకోవాలి. సో వై ఎంత పెరిగింది, జెడ్ ఎంత పెరిగింది, ఆ రెండిటి మల్టిప్లికేషన్కి ఎక్స్ పెరుగుతుంది అనేది ఇది మనకి చూస్తే అప్పుడు అర్థం అవుతుంది క్లియర్గా, రైట్. సో నెక్స్ట్ 57th క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్, చూసుకోండి ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి 2, అవునా. 9 పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. సో ఫస్ట్ 9 పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నారు సార్, 2 తర్వాత 4 తర్వాత 6 సో ఆన్ అప్ టు 9 కదా. 2 × 9 ఎంత, లాస్ట్ 18 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని యావరేజ్ ఎంత అంటున్నారు. ఇప్పుడు యావరేజ్ మనం చాలా విధాలుగా అనుకోవచ్చు. అన్నిటికంటే సింపుల్ ఏంటి, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ కనుక తెలిస్తే, ఓకే, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే ఆ రెండింటిని యాడ్ చేస్తాం. 2 + 18 20 అయింది, బై 2 చేస్తాం, అప్పుడు 10 అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, యావరేజ్ 10 అవుతుంది. సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చిన్న మనం ఇది సాల్వ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ క్లియర్గా ఒకటి కనిపిస్తుందండి. అదేంటి అంటే యాక్చువల్లీ లాస్ట్ ప్రాబ్లమ్స్లో కూడా మనం యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఎంతో చూసాం ఒక నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఆడ్ నెంబర్స్ అనుకుందాం అనుకోండి. ఆడ్ నెంబర్స్ అనుకుంటే ఫస్ట్ 9 పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అంటే అప్పుడు యావరేజ్ 9 అవుతుంది. ఎందుకు, అప్పుడు ఏమవుతాయి నెంబర్స్ 1 3 5 సో ఎంతవరకు అవుతుంది, 17 వరకు అవుతుంది. సో కరెక్ట్గా సెంటర్లో ఉంటుందంటే 9 ఉంటుంది, ఇక్కడ సెంటర్లో ఏముంటుందంటే 10 ఉంటుంది. ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి, మనం ఇది సాల్వ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే క్లియర్గా చూసుకుని ఏంటి, ఫస్ట్ 9 పాజిటివ్ ఈవెన్ నెంబర్స్ యావరేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఉంటే ఆ నెంబర్కి +1 చేయాలి, 10 అవుతుంది. అదే ఒకవేళ ఆడ్ నెంబర్స్ ఉండుంటే సేమ్ అక్కడ ఎంత నెంబర్ ఉందో అంతే అవుతుంది. ఓకే, ఇది ఏం గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఏం లేదండి, ఎందుకంటే మనకి చాలా ఈజీ క్వశ్చనే, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు తెలుస్తుంటే వాటినే చాలామంది షార్ట్ కట్స్ కింద మనకు అక్కడ చెప్తూ ఉంటారనమాట. బట్ అవి ఏం పెద్ద షార్ట్ కట్స్ కాదు. మన జనరల్ మెథడ్స్లోని మనం ఎప్పుడైతే సాల్వ్ చేస్తూ ఉంటామో అక్కడ మనకే ఆటోమేటిక్గా వస్తాయి. మనం ఓన్గా చేసుకున్నప్పుడు మనకి ఇంకా చాలా చాలా బాగా గుర్తుంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఆన్సర్ అయితే ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 9 నెంబర్స్కి ఇచ్చారు కాబట్టి 9 + 1 10 అవుతుంది. సో అలా అయినా చెప్పుకోవచ్చు అనమాట. లేదంటే ఫస్ట్ నెంబర్ 2 లాస్ట్ నెంబర్ 18 అని తెలుసు కదా, ఎందుకంటే 9 కదా, 2 9s 18 కదా. సో 2 + 18 20/2 10 అవుతుంది. అలా కూడా ఈజీగా చెప్పొచ్చు, రైట్. సో నెక్స్ట్ 58th క్వశ్చన్ మనం చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ క్లాస్ ఆఫ్ 20 బాయ్స్ ఈస్ 12 years. వాట్ విల్ బి ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది క్లాస్ ఇఫ్ 5 న్యూ బాయ్స్ జాయిన్ ద క్లాస్ హూజ్ యావరేజ్ ఈస్ 7 years? సింపుల్, ఏమంటున్నాడు, ఫస్ట్ ఒక 20 బాయ్స్ ఉన్నారంట, అప్పుడు యావరేజ్ ఎంత అంట 12 అంట.
తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక 5 న్యూ బాయ్స్ ఎవరిదైతే యావరేజ్ 7 ఇయర్స్ ఉందో వాళ్ళని యాడ్ చేశారంట. ఇప్పుడు కొత్త యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ థింగ్, క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటి, ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యే వాళ్ళది తక్కువ ఉంది కదా, యావరేజ్ 7 ఉంది. ఇక్కడ ఆల్రెడీ 20 మెంబర్స్ ఎంత ఉంది, 12 ఉంది. సో మొత్తం అన్ని ఫస్ట్ 7 తీసుకుందామండి. 25 మెంబర్స్కి యావరేజ్ 7 తీసుకుందాం. 7 తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది, 5 ఎక్కువ ఉంది కదా. ఎంతమందికి, 5 20s, 100 ఎక్కువ ఉంది మొత్తం. సో 100ని పక్కన పెట్టి ఈ 20 ఈ 5 మొత్తం 25కి యావరేజ్ 7 అని అనుకుంటున్నాం. సో ఈ 100 ఉంది, ఇంకా 100ని ఏం చేయాలి, ఇప్పుడు ఈ 25 మెంబర్స్కి ఈక్వల్గా డివైడ్ చేయాలి. సో 25 4s 100 అంటే ఒక్కొక్కరికి 4 వస్తుంది. అంటే యావరేజ్ ఏమవుతుంది, 7 + 4 అవుతుంది, 11 అవుతుంది. సింపుల్. ఇది కూడా యాక్చువల్ చూసిన వెంటనే సాల్వ్ చేయొచ్చు, బట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ కాన్సెప్ట్ని. 20 బాయ్స్ యావరేజ్ 12 ఇయర్స్, 5 కొత్తగా వచ్చిన బాయ్స్ యొక్క యావరేజ్ 7 ఇయర్స్. సో ఇప్పుడు ఏంటి, 20 బాయ్స్ యావరేజ్ కూడా అందాకలకి మనం 7 అనుకుందాం. అంటే ఏంటి, ఎక్స్ట్రా ఉన్నవి పక్కన పెడదాం. ఎందుకు, యావరేజ్ అంటే అందరినీ సమానం చేయడం కదా. సో ఫస్ట్ 7కి ఈక్వల్ చేసి మిగతాదంతా పక్కన పెడదాం. ఆ మిగతాది అప్పుడు 25 మెంబర్స్కి పంచేద్దాం. సింపుల్. అంటే అప్పుడు అందరికి ఈక్వల్ అయిపోద్ది, రైట్. సో 20 బాయ్స్, ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి, 20 బాయ్స్ ఉన్నారు. సో ఇక్కడ 12 ఇయర్స్ కాబట్టి ఒక్కొక్కరికి 7 తీసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి మిగిలింది ఎంత, 5 మిగిలిపోయింది. ఒక్కొక్కరికి 5 మిగిలింది. సో 20 బాయ్స్ ఉన్నారు కాబట్టి 100 మిగిలింది. 100ని పక్కన పెట్టాం. ఇప్పుడు అందరి యావరేజ్ ఎంత అనుకున్నాం, 7 అనుకున్నాం. కానీ ఇంకా ఎంత మిగిలింది, 100 ఉంది, అందరికి డివైడ్ చేయాలి. సో 25 పార్ట్స్ వేయండి, అంటే ఒక్కొక్కరికి 4 వస్తుంది. అబ్సల్యూట్గా ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్. సో నెక్స్ట్ 59th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి అట్ ద రేట్ ఆఫ్ 7 km/h. ఏ నుంచి బికి 7 km/hతో వెళ్ళాడంట. అండ్ కమ్స్ బ్యాక్ ఫ్రమ్ బి టు ఏ, బి నుంచి ఏకి, ఇది ఏ ఇది బి, రైట్. సో బి నుంచి ఏకి రివర్స్లో వచ్చేటప్పుడు 5 km/hతో వచ్చాడంట. అలా అయితే యావరేజ్ స్పీడ్ ఎంత అంటున్నారు. క్లియర్గా చూసుకోండి, సేమ్ డిస్టెన్స్. ఇప్పుడు 2 వెళ్ళాడు, తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇక్కడ 7, ఇక్కడ 5. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ ఇది బి అనుకున్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే 2ab/a+b అవుతుంది. ఇది ఫార్ములా, రైట్. నేను యాక్చువల్లీ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా నేను క్లియర్గా చెప్పానండి. ఏం లేదు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం ఆ ఫార్ములా వేసుకుంటాం, రైట్. డిస్టెన్స్ ఇక్కడ సమానంగా ఉంది, అవునా. డిస్టెన్స్ ఇక్కడ క్లియర్గా సమానంగా ఉంది కాబట్టి ఆ రెండింటిని మనం ఈక్వేట్ చేస్తాం అనమాట. ఈక్వేట్ చేస్తాం అండ్ యావరేజ్ స్పీడ్ అక్కడ మనం కనుక్కోవడం జరుగుతుంది, రైట్. సో నేను అక్కడ క్లియర్గా కాన్సెప్ట్ కూడా నేను చెప్పానండి, ఈ ఫార్ములా ఎలా వచ్చిందో. సో ఈ ఫార్ములా వేద్దాం. 2 × 7 × 5/a+b అంటే 7 + 5 12. సో 2 1s 2 6, 7 × 5 35/6, 35/6 అంటే ఎంత, 6 5s 30, 5/6 అంటే 5 5/6. సో ఆప్షన్ సి ఆన్సర్ అవుతుందని సింపుల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం ఈ వీడియోలో. 60th క్వశ్చన్. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 20 days. Okay, B alone can do the same work in 60 days. Then the time taken by A alone to do the work is, excuse me. సో ఇప్పుడు ఏమవుతున్నాడు, ఏ బి ఇద్దరు కలిసి అయితే 20 daysలో ఆ పనిని పూర్తి చేస్తారంట. కానీ బి ఒక్కడే అయితే 60 days పడుతుందంట. దీన్ని 2 విధాలుగా చేయొచ్చండి. ఒకటి, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మనం ఇలాంటి క్వశ్చన్ చూసాం, రైట్. సో 2 విధాలుగా చేయొచ్చు. ఏంటి, 20కి 60కి ఎల్సిఎం తీసుకుంటాం. సో టోటల్ అప్పుడు 60 యూనిట్స్ అని అనుకుంటాం టోటల్ వర్క్ని. అంటే ఏ బి ఇద్దరూ కలిసి రోజుకి 20 daysలో 60 యూనిట్స్ చేస్తున్నారంటే రోజుకి 3 యూనిట్స్ చేస్తున్నట్టు. బి వచ్చేసి రోజుకి 1 యూనిట్ చేస్తున్నట్టు. అంటే క్లియర్గా ఏమవుతుంది, బి 1 యూనిట్ అయితే ఏ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, 2 యూనిట్స్ చేస్తున్నాడు కదా. 2 + 1 కదా 3. సో ఏ వచ్చేసి 2 యూనిట్స్ చేస్తున్నాడు. 60 యూనిట్స్ చేయడానికి ఏకి 30 days పడుతుంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. ఏ ఒక్కడికే ఎన్ని రోజులు పడుతుంది అనేది క్వశ్చన్, రైట్. సో లేదు ఇలా కాదు అనుకుంటే ఇంకా ఈజీగా చేయాలంటే చూసిన వెంటనే ఇలా టిక్ పెట్టాలంటే ఏం చేయొచ్చు మనం, బి ఒక్కడైతే 60 daysలో చేస్తున్నాడు, ఏబి ఇద్దరు కలిసి అయితే 20 daysలో చేస్తున్నారు. అంటే బి 20 days ఏ 20 days కదా. అంటే బి 20 days చేశాడు అంటే యాక్చువల్గా బీకి 60 days పడుతుంది. అంటే ఇంకా ఎంత డేస్ మిగిలిపోయి బి చేయాల్సింది, 40 days వర్క్ మిగిలింది. కానీ అది ఎవరు చేశారు, ఏ చేశాడు. ఎన్ని డేస్లో, 20 daysలో చేశాడు. సో ఏ 20 daysలో చేశాడు వర్క్, ఏది బి 40 daysలో చేసిన వర్క్. అంటే బికి సగం రోజులే పడుతుంది ఏకి. అంటే 60 daysకి సగం 30. ఇది మనం యాక్చువల్లీ పేపర్ మీద పెన్ పెట్టుకున్నా చెప్పొచ్చండి. అది ఎప్పుడు వస్తుంది, ఓన్లీ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, రైట్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా ఈ వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
So, okay then, thanks for watching and have a nice day. Bye bye.